హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాము మ్యాంగో కస్టర్డ్. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది మ్యాంగోస్ అండ్ చల్లగా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా. ఈ మ్యాంగో కస్టర్డ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 లీటర్ చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి. ఈ 1/2 లీటర్లో నుండి 1/2 కప్పు పాలు పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందే పక్కకి తీసి పెట్టుకున్నాం కదా 1/2 కప్పు పాలు, అవి యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి మిల్క్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పంచదార యాడ్ చేసుకొని ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మనకి షుగర్ అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండకపోతే అడుగున అంటుకుపోతాయండి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయగానే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది. మరి కాస్త చిక్కబడే వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకొని పైన ఉండే పీల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏ రకం మామిడి పళ్ళైనా తీసుకోవచ్చు. ఇలా పీల్ అంతా తీసుకున్న తర్వాత మనం మ్యాంగోస్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్గా ప్యూరీలాగా పట్టుకోవాలి. నేను ఆల్రెడీ కస్టర్డ్ తయారు చేసేటప్పుడు అందులో షుగర్ వేసాను కాబట్టి ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 1 కప్ అయింది. చూసారు కదా, కస్టర్డ్ చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని కూడా యాడ్ చేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకునే పని లేకుండా కావాలంటే ఈ మ్యాంగో పల్ప్ అండ్ కస్టర్డ్ని రెండింటిని మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే విస్కర్తోనే మిక్స్ చేసుకున్నాను. మనకి ఉండలేమీ లేకుండా మ్యాంగో పల్ప్ అండ్ కస్టర్డ్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనకి కస్టర్డ్ అనేది చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత మనకి చిల్డ్గా మ్యాంగో కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడం కోసం కొంచెం కస్టర్డ్ని ఇందులో యాడ్ చేసుకొని దీనిపైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా మీ చాయిస్ అండి. మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మ్యాంగో పీసెస్ అండ్ పొమగ్రనేట్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బనానా, యాపిల్, కివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇది కంప్లీట్గా మీ చాయిస్ మాత్రమే. అండ్ దీనిపైననే ఇప్పుడు కొద్దిగా చాప్డ్ నట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ అండ్ పిస్తా తరుగు యాడ్ చేస్తున్నానండి. ఈ ఫ్రూట్స్, నట్స్ మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా మనకి మ్యాంగో కస్టర్డ్ అయితే తయారైపోయింది. ఇది చాలా యమ్మీ అండ్ డెలీషియస్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.